సో నా జూబ్లీహిల్స్ బైపోల్ ఎలక్షన్స్ పైన ఇప్పుడు అందరి కళ్ళు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం కూడా దీని మీద ఇప్పుడు ఫోకస్ అయిపోయింది. సో మరి నవీన్ యాదవ్ గారు పోటీ చేయడం చూస్తున్నాం. సో ఎలా జరుగుతుంది మరి మొత్తం ప్రచారం మరి ఎటువైపు ఉంది? సో ఏం చెప్తారు ఈ ఎలక్షన్స్ గురించి? అన్న ముందుగా కాంగ్రెస్ పార్టీ అధినాయకులకు అందరికీ మా నవీన్ అన్న మీద నమ్మకంతో టికెట్ కల్పించినందుకు ముందుగా మా జూబ్లీస్ ప్రాంత ప్రజలందరి తరపు నుంచి ధన్యవాదాలు అన్న. చూడండి అన్న, నవీన్ అన్నకు పార్టీ కాదన్న, నవీన్ అన్న బ్రాండ్ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు అందరూ, యూత్ అంతా. నవీన్ అన్న బ్రాండ్ అలాంటిది. నవీన్ అన్న కోసం పనిచేయడానికి చాలా మంది కార్యకర్తలు ఉన్నాం. నవీన్ అన్న టికెట్ కన్ఫర్మ్ అయిన రోజే నవీన్ అన్న భారీ మెజార్టీతో గెలిచిపోయే అంత ఆలోచనగా ఉన్నారు అందరు పబ్లిక్ అంతా. భారీ మెజారిటీతో నవీన్ అన్న గెలవబోతున్నాడు అన్న. కాంగ్రెస్ పార్టీకి సంక్షేమ పథకాలు అనుకో, రేవంత్ రెడ్డి గారి హయాంలో అనుకో, నవీన్ అన్న చేసిన సేవలు అనుకో, అన్నిటి కలిసి వచ్చి భారీ మెజారిటీ మీద గెలవబోతున్నారు. మొన్నటి వరకు ఇక్కడ బీఆర్ఎస్ ఉంది జూబ్లీహిల్స్ లో, మరి ఇప్పుడు సడన్ గా ఆయన చనిపోవడంతో ఇప్పుడు బైపోల్ ఎలక్షన్ జరుగుతున్నాయి. సో కంప్లీట్ గా మరి ఇప్పుడు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతారా ప్రజలు? సో ఎలా ఉంటుంది? 100% అన్న, నవీన్ అన్న టికెట్ కన్ఫర్మ్ అయింది కాబట్టి 100% భారీ మెజార్టీతో కాంగ్రెస్ గెలవబోతుంది. గత 10 సంవత్సరాల పాలనలో చూసినారన్న, బస్సులు కాదన్న డెవలప్ అయినటివి, వాళ్ళ కార్యకర్తలు డెవలప్ అయినవచ్చు. ఆయన చేసిన అభివృద్ధి ఎక్కడా లేదు. దయచేసి మీరు కావాలంటే మీరు పబ్లిక్ లో వెళ్ళి గల్లీలో బస్సులో చూస్తే మీకు అర్థమైపోతుంది వర్షాలు పడితే ఎలా ఉంటుంది, ఏంది, ఏ సమస్యలు ఎక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నాయి. మళ్ళీ ఒక పీజీఆర్ పాలనలో ఎలాగైతే మేము సంతోషంగా ఉన్నానో అలాంటి పాలన మళ్ళీ రాబోతున్నది, చూస్తారు మా జూబ్లీస్ ప్రజలవి నవీన్ అన్న త్రూగా. సో ప్రచారం ఎలా జరుగుతుంది మరి? ఎలా ప్రజల దగ్గర నుంచి రెస్పాన్స్ ఎలా వస్తుంది? అదే వెయిట్ చేస్తున్నాం అన్న. అందరం బి అన్న గల్లీలోకి రావాలి, అన్నకు అందక ఆరతి పట్టాలని ఆడోళ్ళు ఎదురు చూస్తున్నారు, మొగోళ్ళు బి రావాలి చూడాలి, అన్నకు మంచి స్వాగతం పలకాలని చెప్పి అందరం ఎదురు చూస్తున్నాం అన్న. అదన్న. సో హైదరాబాద్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా, అంటే హైదరాబాద్ పరంగా చూసుకుంటే అన్ని బీఆర్ఎస్ సీట్లే ఉండే ఎలక్షన్స్ టైంలో. సో పల్లెపల్లెలోనే కాంగ్రెస్ గెలిచింది. సో ఇప్పుడు ఈ ఎలక్షన్స్ ఇంత స్పెషల్ గా మారడానికి కారణం ఇప్పుడు కాంగ్రెస్ వైపు ఊపు ఉండడమే. సో ఇది గెలిచి ఒక చరిత్రాత్మక విజయం సాధిస్తారంట. 100% అన్న. అంటే హైదరాబాద్ లో మొత్తం అన్ని సీట్లు వచ్చాయి, మగర్ కాంగ్రెస్ కి ఎక్కువ రాకపోవడం కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎవరికి అర్థం కాక పబ్లిక్ కొంచెం డైనమాల్లో ఉండి ఏదో అధికారం అని చెప్పేసి వేసినారు. ఇప్పుడు చూసి ఈ 2 సంవత్సరాలు చూసి మీరు బై ఎలక్షన్ కంటోన్మెంట్ బిల్ చూశారు, భారీ మెజారిటీతో అతను గెలిచింది సీటు. ఈ సంక్షేమ పథకాలు అన్ని చూసి 100% అన్న 50,000 పైచులక మెజారిటీతో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది అన్న. చరిత్ర సృష్టిస్తుంది తెలంగాణ రాష్ట్రానికి మొత్తానికి. ఇది ఒక కాంగ్రెస్ పార్టీకి చాలా ఏమంటారు పార్టీని ముందుకు తీసుకెళ్లేది చాలా బెనిఫిట్ గా ఉంటుంది అని చెప్పి మేము అందరం కోరుకుంటున్నాం అన్న. సో అటు బీఆర్ఎస్ నుంచి సునీత గారు, ఇంకా బీజేపీ నుంచి అయితే అనౌన్స్ చేయలేదు. సో కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ గారు, మరి పోటీ ఎలా ఉంటుందంట? 100% అన్న. నవీన్ అన్నకంటూ ఈ స్థానిక ప్రజలకు అట్లాంటి అనుబంధం ఉంది. పోటీ అనేది ఉండదన్న, చాలా కష్టం. నవీన్ అన్నతో పోటీ ఇవ్వడం అనేది చాలా కష్టం. ఇండిపెండెంట్ ఉన్నప్పుడు చూశారు, ఎంఐఎం లో ఉన్నప్పుడు చూశారు. అతనికి ఏ పార్టీ అండగా లేనప్పుడే చాలా మంచి కార్యక్రమాలు చేసినవి ఉండేటివన్న. పబ్లిక్ అందరికీ తెలుసు, స్థానికంగా అందరూ గత 30 సంవత్సరాల నుంచి అందరూ వాళ్ళ అభివృద్ధి అన్ని తెలుసు. ఆయనకు పార్టీ అండ ఉన్నా లేకున్నా ప్రతి నిమిషం పబ్లిక్ తో ఉండే వ్యక్తి ఆయన. అట్లాంటి సంబంధాలు ఉన్నాయి పబ్లిక్ తో. 100% నవీన్ అన్న భారీ మెజార్టీతో ఖచ్చితంగా 100% సీటు కొడతాడు. సార్ మరి బైపోల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో హైదరాబాద్ రాష్ట్ర వ్యాప్తంగా కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎలక్షన్స్ పైన ఫోకస్ అయిపోతే చాలా ఉంది. సో మరి నవీన్ యాదవ్ గారు గెలుపొందే అవకాశాలు కనిపిస్తున్నాయా? మీరేం చెప్తారు దీనికి? 100% జూబ్లీహిల్స్ నియోజకవర్గము అత్యంత ప్రతిష్టమైనగా అందరూ అన్ని పార్టీల వాళ్ళు తీసుకున్నారు. దానికి ధీటుగానే బలమైన వ్యక్తి, దయనమైన వ్యక్తి, ఒక నీతి నిజాయితీ గల వ్యక్తి కాబట్టి అని చెప్పేసి నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇచ్చారు. కాబట్టి నవీన్ యాదవ్ గారికి తప్ప వేరే వాళ్ళైతే ఎవరు గెలవరి అనే పరిస్థితిలో నవీన్ అన్న గారికి టికెట్ ఇచ్చారు. నవీన్ అన్న కాబట్టి ఆ సత్తా ఉంది, ఆ దమ్ము ఉంది, ఆ ధైర్యం ఉంది. ఆయన 100% 80% ఓటు బ్యాంక్ తోన గెలుస్తున్నాడు కూడా. ఇంకా దీన్ని ఎవరు ఏం చేయలేరు. వార్ వన్ సైడ్ అందరు ఆల్రెడీ అయిపోయింది, ఏకగ్రహం చేసుకోవాలి. ఎందుకంటే 2-3 సార్లు ఆయన పేదలకు సేవలు చేసుకుంటూ వస్తున్నాడు కాబట్టి ఒకసారి నవీన్ అన్న కూడా అవకాశం ఎప్పుడు వాళ్ళకి ఇచ్చుకుంటూ పోతే కాదు, ఒకసారి మార్పు చేయాలి. మనం కూడా మార్పు చేస్తే అతనికి ఒకసారి అవకాశం ఇస్తే అతను ఇంకా మంచి మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాడు కదా. పదవులు లేనప్పుడే మంచి కార్యక్రమాలు చేశాడు కాబట్టి ఆ పదవి వస్తే ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాడు అని చెప్పేసి. ఆయన డబ్బుల గురించి కాదు, ఆయనకు డబ్బులు సంపాదించుకోవాలని రాజకీయం రాలేదు.
ఆయన డబ్బులు లేనప్పుడు ఉన్నప్పుడైనా లేకున్నప్పుడైనా పదవి ఉన్నప్పుడైనా లేకున్నప్పుడైనా ప్రజలకు సేవ చేసుకుంటూ ప్రజాసేవ చేస్తున్నాడు ఆయన. అది అది అనుకోకుండా ఆయనకు ఈ రూపాన వరించి ప్రజాసేవ చేయడానికి ఈ పార్టీల ద్వారా ఆయనకు వర్తించింది. దాని అవకాశంగా తీసుకొని ప్రజలకు ఈ విధంగా సేవ చేస్తే మనకు, మన పిల్లలకు, మన భవిష్యత్తుకు బాగుంటది. మనమే బతికితే కాదు, పేదవాడిని కూడా ధనవంతులు చేస్తే మనకు, మన పిల్ల తరాలకు ఆ దేవుడు చల్లగా చూస్తాడని ఉద్దేశంతో ఆయన ఈ రాజకీయంలోకి రావడం జరిగింది. కాబట్టి ఆ పేద వర్గాలను ఆయన అభివృద్ధి చేయడానికే పోరాడుతున్నాడు. ఇంకా రెండవది ఏంటంటే ఆ నవీన్ అన్న గారు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏంటంటే పేద పిల్లలకు గురుకుల పాఠశాలలో పిల్లలు చేర్పియాలన్నా, గవర్నమెంట్ పాఠశాల పిల్లలను చేర్పియాలన్నా, వాళ్ళకి పుస్తకాలు ఇప్పియాలన్నా, బట్టలు ఇప్పియాలన్నా, వాళ్ళ ఇంటికి వచ్చి అర్ధరాత్రి ఉన్న అపరాత్రి ఉన్న అన్న నా పిల్లలు చదివించే స్తోమత నాకు లేదు, మీకు ఎట్లా చేయండి అంటే, మీరే భయపడకండి, నేను ఉన్నంత వరకు మీ పిల్లలు భవిష్యత్తు నాది, మీ పిల్లల భవిష్యత్తు గ్యారెంటీ నాది, మీ పిల్లలు చదివించేది రేపటి తరం మా పల్లి నవీన్ అన్న డబ్బులు ఇచ్చి ఆర్థిక సహాయం చేస్తే మేము ఈరోజు చదువుకున్నాం, ఉద్యోగాలు తెచ్చుకున్నాం అనే పొజిషన్ లో ఉంటాడని చెప్పేసి వాళ్ళు అనుకునే పరిస్థితులు నేను చేస్తానమ్మని ఎంతో మందికి, ఎన్నో కుటుంబాలకు చదివించాడు. ఆల్రెడీ కొంతమంది 25% ఉద్యోగస్తులు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు అయ్యారు, కొంతమంది 20% ప్రైవేట్ జాబులు చేస్తున్నారు. ఆయన చదివించిన ఫ్రీ చదువులతోన తల్లిదండ్రులు ₹1 పెట్టినా కూడా ఈయననే చదివించిండు. అట్లా అది ఇంకోటి ఏమో సమస్య ఉందంటే, మళ్ళా ఇక్కడ ఎవరైనా పెళ్లిళ్ళు కాలేదనుకో, పెళ్లిలకు కళ్యాణ మండపం కావాలంటే 20 లక్షలు, 10 లక్షలు, 1,50,000 కావాలి. అలాంటి టైంలో అన్న నా బిడ్డ పెళ్లి చేయాలి, నా ఆర్థిక స్తోమత లేదు, నేను ఇట్లా సంగతి ఇట్లా పేదవాడిని, నేను నాకేం లేదని అంటే ఇంటికి వచ్చారనుకో, శ్రీశైలం యాదవ్ గారు కానీ, నవీన్ యాదవ్ గారిని, వారి కుటుంబం వెంకట యాదవ్ గారు వాళ్ళని వచ్చి అడిగిరు అనుకో, ఎప్పుడు వాళ్ళ తలుపు తెరుచుకునే ఉంటాయి. ఎక్కువ బీజేపీ, తెలుగుదేశమా, కాంగ్రెస్, టీఆర్ఎస్ అనేది ఆయనకి ఎలాంటి భేదాలు ఉండవు, అందరినీ లోపలికి ఆహ్వానిస్తాడు. అన్ని పార్టీల వాళ్ళు వచ్చి అడిగిరు అనుకో, సరే మీకు డబ్బులు ఆర్థిక సాయం లేదంటున్నావు కదా, నా పార్టీ ఆఫీస్ ఉంది, నా పార్టీ ఆఫీసులో నేను అన్ని సౌకర్యాలు ఇస్తా, పుస్తల మెటలు, తర్వాత నీకు చికెన్ తోనే కావాలన్నా, మటన్ తోనే కావాలన్నా, ఇంకా పప్పన్నతోనే కావాలన్నా, ఏ విధంగా కావాలన్నా ఆ విధంగా మొత్తం అన్నదానం నేను సహాయం చేస్తా, మీ పిల్లల పెళ్లిళ్ళు చేస్తా, మీ పిల్లలు సుఖంగా ఉండాలి, వాళ్ళు సుఖంగా ఉండాలని చెప్పి అట్లా ఈ పార్టీ కార్యాలయాన్ని పెళ్లి మండపంగా తయారు చేసి పెళ్లిళ్ళు చేసిన ఘనత నవీన్ యాదవ్ గారికి, ఆ కుటుంబానికి చెందుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరిలో ఉంది. సాక్షాత్తు నేను చూసిన. అంతేకాదు శ్మశానాలలో పాడుబడి ఉన్నాయి. ఆ శ్మశానాలను ఏం చేశారంటే మొత్తం జేసీబీలు పెట్టి తీయించేసి ఆ గోరీల సందుటి చెత్త చెదారాలను తొలగించేసి అక్కడ జనాలు స్నానాలు చేసుకోనికి ఇబ్బంది పడుతుంటే లేడీస్ ఆ బాధను చూసి అరే చెలించిపోయి ఈ దుస్థితి మన ఆడబిడ్డలకు వచ్చిందే, ఇలాంటి బతుకు మనకొద్దు, మనమైనా ఇక్కడికి పోవాల్సిందే అని చెప్పి శ్మశానాలను, ఎక్కడ శ్మశానాలు ఉంటే అక్కడికి వెళ్ళి ఆ శ్మశానాలు మొత్తం జేసీబీలతో సదరం చేపించేసి గడ్డి చెత్త చెదరం లేకుండా రోడ్లు వేయించి లోపల షెడ్లు వేయించి దాంట్లో కుర్చీలు వేయించేసి మళ్ళీ బోర్ వేయించి ఆ బోరు నీళ్లతో స్నానాలు చేసుకోవడానికి, తాగడానికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించినటువంటి మహానుభావుడు మన నవీన్ యాదవ్ గారు, వారి కుటుంబం. ఇది సాక్షాత్ ఇప్పుడు ఉన్నాయి, కళ్ళారు మీరు చూడొచ్చు కూడా, అవి అలా చేపించిండు. అంతేకాదు మళ్ళా ఈ రహమత్ నగర్ లో ఒక 7 సంవత్సరాల డాక్టర్ నిర్లక్ష్యం వల్ల చనిపోతే రాత్రి 12 గంటలకు ఆయన బర్త్డే ఉండే, ఆ బర్త్డే రోజు ఆ పాప 11 గంటలకు చనిపోయింది డాక్టర్ నిర్లక్ష్యం వల్ల. అన్న పాప ఇట్లా ఒక పేదింటి అమ్మాయి చనిపోయింది, ఇట్లా రాండి అని ఒక ఫోన్ కాల్ చేస్తే ఆయన బర్త్డే చేసుకోకుండా మొత్తం వచ్చిన వేల మంది జనాలతో పక్కకు తప్పేసేసి నవీన్ యాదవ్ గారు, శ్రీశైలం యాదవ్ గారు, వెంకటన్న వాళ్ళందరూ వచ్చి రాత్రి అంతా కూర్చొని ఆ డాక్టర్ పోలీసులు కంప్లైంట్ చేసిండు. 20 మంది ఎస్ఐలు, 10 మంది పోలీసులు మొత్తం చుట్టుముడితే కూడా ఆయన అదరలే బెదరలే. ఈ పేద బిడ్డకు న్యాయం చేయాలి, డాక్టర్ నిర్లక్ష్యం వల్ల చనిపోయారు, ఆ మా అమ్మాయికి 3 ఆడపిల్లలు, ఆ బిడ్డకు ఎందుకు ఇంత అన్యాయం చేసినట్టే డాక్టర్ తప్పు ఒప్పుకొని నేను ఏం తయారు చేయండి సార్ అని చెప్తే 5 లక్షల రూపాయలు ఇచ్చిన ఘనత నవీన్ యాదవ్ గారి. ఇట్లా ఏ రాజకీయ నాయకుడు చేయలేదండి, ఈ విధంగా చేయలే. అట్లా ఇంకో మనిషి అదే ఏరియాలో మరొక వైఎస్ రాజశేఖర్ చనిపోయే టైంలో కొత్త ఇల్లు నిర్మాణం జరుగుతుంది. ఇల్లు నిర్మాణం జరుగుతుంటే ఇంటి ఓనర్ నిర్లక్ష్యం వలన ఒక కార్మికుడు కరెంట్ షాక్ చనిపోయినాక అతనికి ఎవరు మళ్ళీ నా దగ్గరికి వచ్చాడు, అన్నట్టు అయింది, అన్నట్టు చనిపోయాడు, నాకు 2 ఆడపిల్లలు, ఒక మగపిల్లడు, చిన్న కొద్ది పిల్లలు, అమ్మాయి రోడ్డు మీద వాడు ఏడుస్తుంటే ఏ రాజకీయ నాయకుడు రాలే, ఎవరు రాలే. రాజీవ్ ఒక అన్న ఉండే, ఆ రాజీవ్ తీసుకొని ఆయన దగ్గర పోతే ఆయన చెప్పాడు, ఎన్నో
కార్యక్రమాలు న్యాయం జరుగుతుంది, ప్రతి నీకు public, పక్క జరుగుతుంది మేము బిడ్డ అని చెప్పేసి ఆ బిడ్డ తీసుకుని చిన్నశ్రీ యాదవ్ దగ్గరికి వస్తే అతను పిలిపించి ఆ ఓనర్ అడిగితే ఏం బిక్కుంటా బిక్కు ఏం చేసుకుంటే చేసుకో, ఒక్క రూపాయి అని చెప్పేసి అంటే శ్రీశైలం వచ్చేసి ఏమైందిరా ఏమనుకుంటున్నావు, ఆడబిడ్డకు అన్యాయం చేసి నాశనం అయింది, నువ్వు ఆ బిడ్డకి ఏదో న్యాయం చేయాలి అప్పుడు తప్పు ఒప్పుకొని 8 లక్షల రూపాయలు అంటున్నారు ఇప్పించిన కదా, చరిత్ర మరి నవీన్ యాదవ్ గతంలో గారి, 2 సార్లు శ్రీశైలం తక్కువ యాదవ్ మెజారిటీతో గారు. ఓడిపోయిన పరిస్థితి అంటే కనిపించింది. ఇలాంటి ఇప్పుడు సంక్షేమ పార్టీ పథకాలు నమ్ముకొని ఎన్నో వస్తుండు, గెలుస్తాడా? అభివృద్ధి పథకాలు చేసుకుంటూ 100% వస్తుంది. మేడం. ఇంకొకటి ఈ ఎంఐఎం ముద్రా అనేది సంఘం సిటీలో ఎప్పుడు ఎక్కడ గంగపతి చేయని సంఘం పరిస్థితిలో సొసైటీ ఒక 30 ఏళ్ల first కింద time మన సిటీలో చేపల మార్కెట్ ముషిరాబాద్ contest బేగం బజార్ చేసినప్పుడు వెళ్తే వాళ్ళను ఎక్కువ అప్పుడు ఓట్లతో సైకిల్ నుండి సైకిల్ మీద వెళ్తుంటే ఇండిపెండెంట్ గా ఉరికిచ్చి నేషనల్ ముషిరాబాద్ అనే చేపలను BJP parties కొట్టిర్రు. కొట్టినప్పుడు చేసే అప్పుడు ఏం చేయాలో candidate దిక్కుదల 70,000, వచ్చేసి 60,000 అన్న దగ్గర ఓటర్స్ పడి వచ్చినాయి. అన్న ఇట్లా మమ్మల్ని అలాంటిది కొట్టి చంపుతారు అన్న, ఎందుకంటే 20,000 ఏమైందంటే ఓట్లతో మీరు majority తో సైకిల్ మీద వస్తున్నారా, మీరు ఓట్లు పడినాయి. బెట్టన ఆయనకు ఉండాలి, అంటే బెట్టు ఇంకా ఉండొచ్చు, ఆయన మీద నేషనల్ దుర్భాషలు పార్టీకి ఆడుకుంటూ వెళ్ళింది. అవి ఓన్ గా ఆ మాట independent చెప్పని చేసినాక కదా తనకి లంగ ఎంత కొడుకు లంగ ఉండొచ్చు, కొడుకు లంగ చెప్పేసి కొడుకు అంతే తిడుతున్నారన్న ప్రజలతోని తక్కువ attachment చూపు చూస్తున్నారని అలాంటి అంటే వ్యక్తి కాబట్టి నేను చల్ అని చెప్పి చెప్తున్నాం 5,000 మేడం. 6,000 మంది 100% సైకిళ్లతో 50,000 ఇక్కడ నుంచి పైచిలుగా majority ముషిరాబాద్ తో బేగం బజార్ సైకిల్ కాంగ్రెస్ ర్యాలీతో పార్టీకి నవీన్ గిఫ్ట్ గా శ్రీశైలం యాదవ్ గారు వెళ్ళి అక్కడ ఇప్పుడు వాళ్ళకి వచ్చేసి ఎవరు నోరు రాంటారు ఇప్పుడు నా జాగుతున్నట్టుగా ముద్రాజు జాగుతుంది నా జూబ్లీహిల్స్ గంగపుత్ర చదువుల మీద కాన్ఫరెన్స్ చేసి నా మొత్తం. కొడుకు ఇప్పుడు రాంటారు ఇండిపెండెంట్ అంటే గా ఒక్కటి ఇప్పుడు రాలి కొంచెం వచ్చేసి మా రాజు అనే తప్పు అమ్మాయి అయిపోయిందన్న కూడా అని చెప్పేసి కాళ్ళ మీద పడి ఇంకొకసారి చేస్తుంది. అంటే వీళ్ళ పైన ఆమె గాన కూడా మీరు దెబ్బలు ఒక పడ్డా యువతని కొట్టినా అట్రాక్ట్ తిట్టినా చేసే దుర్భాషలు పరిధిలో ఆడినా కూడా మీరు చేసే ఇదే పని చివరి కనిపిస్తున్నట్టయితే రోజు కనిపిస్తుంది. మీకు. మరి అట్లా ఎందుకంటే ఆ వాళ్ళు రకంగా యువత పేదవాళ్ళు. మళ్ళీ అవకాశం వాడు కడుపు ఉందంటావా? చేత పట్టుకొని ఎక్కడో అట్లాంటిది పాలమూరు ఏం జిల్లా లేదు. నుంచి ఎక్కడో అంటే ఎక్కడో ఓయూ వచ్చేసి విద్యార్థి కదా, బతుకుతున్నారు. దాదాపు వాళ్ళ మీద గతంలో ఎవరైనా ఎన్నో ఎవరైనా ఎన్నో ఆశపడలేదు. విషయాల్లో పోరాటం చూస్తే నా చేసి మీద చూపించండి, ఆమె నేను కన్నా మీ- first నుంచి నా మీద మంచి చూపించండి. చదువుకున్న ఆ వ్యక్తి, పేదవాడి మీద చూపిస్తే knowledge ఏమొస్తుంది మీకు? గత నా మీద అని అట్లా ఒక ఆదుకున్న మహానుభావుడు 15-20 ఆయన సంవత్సరాల నుంచి చిన్న అలాంటి శ్రీశైలం వ్యక్తులకు, యాదవ్ గారు. పిల్లలకు అట్లే చదువు కాకుండా కొంతమందికి ఇల్లు లేవు చదువు నేర్పిస్తూ ఇల్లు టీచర్లు, లేకపోతే ఇల్లు కూడా కానిస్టేబుల్ అట్లాంటివి ఇంద్రమ్మ ఇల్లు గత కావచ్చు, 10 సంవత్సరాల నుంచి ఆ, చేసుకుంటా మన personal గా అంత గృహలక్ష్మి ఇల్లు డబ్బుతోన కావచ్చు. training ఆ ఇచ్చి ఇల్లు కూడా మంచి మంచి రాకపోతే jobs చేపించి రికమెండేషన్ చేస్తున్నారు గిట్ట మా డ్రా బస్తీ సిస్టంలో వాసులు వచ్చేస్తే అట్లా వచ్చిన ఎంతో ఇల్లు వేరే మందికి వాళ్ళు అట్లా చేపించిన ఆక్రమించుకుంటే వ్యక్తి నవీన్. అంటే ఇది న్యాయపరంగా ఓట్లు పోరాడి చీల్చే పని మళ్ళా అంటారా? వాళ్ళ అంటే ఇల్లు వాళ్ళకి గతంలో ఇప్పించిన బర్రెలకు కూడా గిట్నే వేసి ఒక చరిత్ర 5,000 ఈ ఓట్లు చిన్న ఆమె శ్రీశైలం గారు, ఖాతాలో నవీన్ యాదవ్ వేసుకుంది. గారు. ఇప్పుడు అట్లా ఈమె కూడా ఎన్నో ఆస్మ కూడా ఆ ప్రయత్నం చేసి ఎన్నో ఎన్నో కొన్ని కార్యక్రమాలు ఓట్లు చేసుకుంటూ ఖాతాలో పోతుంది. వేసుకున్నట్టు రెండోది కనిపిస్తుందని ఏకడమ్మ అందరూ సమస్య అనుకుంటారు. డ్రైనేజ్ సమస్య వచ్చింది లేదు అనుకో మేడం, గల్లీలో అలాంటిది అన్న నాకు ఈ idea రోడ్డు అసలు గల్లీలో మా రోడ్డు ఉంది, ఆ constituency రోడ్ ప్రజలు ఎలా ఉన్నారంటే కబ్జా చేసేసారు, ఎంత సంతోషంగా నీళ్ళు ఉన్నారంటే ఒకటి ఇట్లా అడ్డం నవీన్ వేసేసారు అంటే సీట్ వెళ్ళి రావడం వాళ్ళకి సంబంధించి ఆ చాలా రోడ్డు అందరూ వెడల్పు చేయించేసి మా ఆ ఇంటి వ్యక్తికి నీళ్ళు ఎంత ఓడకు వస్తే ఎంత పబ్లిక్ feeling లో సేవ చేశారు. ఉంటామో సేవా అంత పెద్ద కార్యక్రమాల్లో feeling లో ఉన్నారు. ముందుంటాడు. ఎవరైనా పాపం చనిపోయినండి, ఎవరైనా ఎవరైనా చూడండి, చనిపోతే చిన్న వాళ్ళు పిల్లలు ఆర్థికంగా ఏది ఓట్ లేని ఇక పిల్లలకి వచ్చి బొందకు ఇవాళ పైసలు నవీన్ అన్న ఉండవు, జెండా పట్టుకుంటారంటే ఇట్లా ఏదో చిన్న awareness కోసం కార్యక్రమాలు అని ఉంటాయి కదా, పట్టుకుంటున్నారు. అలాంటి లెవెల్ వెళ్ళినప్పుడు ఓట్ అన్న లేని నాకు పిల్లవాడికి సాగుకు డబ్బులు లేవు, సంతోషంగా ఉన్నారంటే దినాలకి మాకు పెద్ద కర్మలకు ఇచ్చిన టికెట్ పైసలు అతనే లేవంటే గెలిచినంత కూడా పని అయింది. ఎంత అయితే ఆ సాగుకు నేనే 100% డబ్బులు మేడం పెట్టుకుంటా, టికెట్ రావడం ఆ బొందకు అన్నిటికీ నేనే సాయం ఖర్చు అయిపోయింది. పెట్టుకుంటా. మీరు ఒక్క రూపాయి ఇవ్వద్దు. ఇయ్యలేదు. సరే నేను ఈ శవానికి సేవ ఏ చేస్తున్నా పార్టీ అంటే దేవునికి సేవ నాయకుడు చేసినట్టే కాబట్టి ఇవ్వలేడు. నేను ఎందుకంటే ఇతనికి చూస్తున్నారు సేవ గత చేస్తా, నేను టికెట్ చేస్తా, మీరు ఏం ఎప్పుడైతే చేయాలి అన్ని కన్ఫర్మ్ కార్యక్రమాలు అవుతుంది అని చెప్పి అయినప్పటి నుంచి ఆర్థికంగా గత ఆదుకొని వాళ్ళని టీఆర్ఎస్ బొందలు అనుకో, పెట్టేంత వరకు బీజేపీ వాళ్ళ అనుకో, కాసం అదర్స్ చేసేంత అనుకో, వరకు ఆయన ఎంత ఉండి నవీన్ అన్న అవసరమైతే తట్టుకోలేక చాలా false కేసు శవాన్ని పెట్టడము, మోసుకుంటూ పోయి ఇంకొకటి పెట్టడము, ఆ బొందలు పెట్టి కుటుంబ కాసం అదే చేసేంత అనడము. వరకు చివరి వరకు ఆయన అవన్నీ ఉండి తట్టుకోలేకనే సాయం అదంతా చేసిన వ్యక్తి పోటీ నవీన్ యాదవ్. పడలేకనే ఎక్కడ మనం అంటే ఓడిపోతాం. ఇంత మంచి కార్యక్రమాలు ఇతంతువులు జూబ్లీహిల్స్ పింఛన్లు రాకపోతే కాన్స్టిట్యూన్సీలో వాళ్ళు వచ్చి ఏడుస్తా కేసీఆర్ ఉంటే గారు పింఛన్ చేసిన రాకపోతే నీకు ఎందుకు రాలేదు పాలన అన్న, నాకు అర్హత మళ్ళీ ఉంది అన్ని చూస్తా ఉన్నాయి, పోతాము. కానీ గవర్నమెంట్ మళ్ళీ లో ఇక్కడ ఇట్లా రాలేదు, వాళ్ళు డబ్బులు అడుగుతున్నారు. కనుమరుగైపోతాం. ఎవరు గవర్నమెంట్ ఉన్నారు కదా, వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఇట్లా పైసలు అడుగుతున్నారు, అంతం అడుగుతున్నారు అంటే సరే అని చెప్పేసి ఎవడో అంటే యాదవ్ BJP, గారు అంటే TRS అప్పుడు కి ఒక చేసి గుబులు తీసుకుని వాళ్ళకి పుట్టిందంటారా? పోతే ఎందుకు ఈ అమ్మాయి అర్హత ఉన్నా కూడా ఎందుకు మీరు పింఛన్ ఇవ్వలేదంటే ఇట్లా అడిగినట్టు లీగల్ క్యాచ్ చేసుకుంటా అంటే అట్లా వందల మందికి వేల మందికి భయపెట్టించి డబ్బులు అడగకుండా ఎవరైతే డబ్బులు అడగకుండా లక్షల మంది వందల మందికి వేల మందికి పింఛన్లు ఇప్పించిన చరిత్ర నవీన్ యాదవ్ గారు. అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆయన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. ఆ విధంగా ఈయన అభివృద్ధి చేసుకుంటూ పోతున్నప్పుడు ఇలాంటి మనం మంచిని మనం గెలిపించుకోకపోతే మనం ఒక బంగారు భవిష్యత్తును మనం పాడు చేసుకున్నట్టే. ఎవరు ఏదో తీసుకుపోయి ఎవరి చేతిలో పెడితే వాడు ఏం చేస్తాడు, దాన్ని కుక్కని తీసుకొచ్చి సింహాసనం ఏమైతుంది, ఆ కుక్క ఎట్లా ఏం చేయాలో తెలియదు, దానికి ఎట్లా పరిపాలించాలో తెలియదు, అది గీకుడు ఒకటే తెలుసు, గీకుడు ఒకటే తెలుసు. కానీ అలాంటి వ్యక్తి కాదు, ఈయన బంగారు లాంటి బాలుడు లాంటి వాడు. ఈయనను తెచ్చి ఈ సీట్లో కూర్చోబెట్టేస్తే ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఒక బంగారు తెలంగాణలో ఇది ఒక నెంబర్ 1 స్థానం అవుతుంది అని చెప్పేసి ఈ మీ మీడియా ద్వారా చెప్తున్నా, వెలబుస్తున్నా నా ఆవేదన, నా బాధ. ఎందుకంటే ప్రజలు అనుకునే అనుకునే ఏమేమైతే అనుకుంటారో బేట అవన్నీ నేను వింటున్నా, నేను చూస్తున్నా, నేను వింటున్నా.
మేము అవే అతన్ని నా భుజాలమంతా వేసుకొని నేను అయినా సరే భారీ వ్యక్తిగతంగా రేవంత్ మరి రెడ్డి ప్రజల గారికి తరపున gift ఇవ్వబోతున్నాం. నేను గెలిపిస్తారు ఇక. మాట్లాడుతున్నా. 100% మేడం. ఎందుకంటే 20 ఏళ్ల నుంచి నేను రాజకీయాల్లో ఉన్నా కాబట్టి ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది ఏం చేస్తున్నది కూడా మాకు తెలుసు. కాబట్టి అప్పటికైనా మాగంటి గోపినాథ్ గారైనా ఉన్నారు ఆయన, కానీ మాగంటి గోపినాథ్ ఢీ కోనాలంటే ఒక నవీన్ యాదవ్ తప్ప ఎవ్వడు దీంట్లో శివన్ చేత కాదు, ఎవరు చేయలేకపోయారు. ఆయన అందుకని అసలు మాగంటి అంత కోట్ల అధిపతి ఉన్నా కూడా ఇంకెవరైనా ఎదుర్కొని ఢీకొని మాట్లాడతారా? 40% ఓట్ బ్యాంక్ తెచ్చుకున్నటువంటి మహానుభావుడు. ఆయనకు అంత ఓట్ బ్యాంక్ ఉంది, 40% ఓట్ బ్యాంక్. మీరు నువ్వు మాట్లాడతారా గట్టిగా కష్టపడితే ఇంకా 20-30 ఓట్ బ్యాంక్ చెప్పి వాయిస్ సంపాదించుకున్నాడు. ఇవ్వండి మీ వాయిస్ అవలీలుగా ఆయన బయట పడిపోతున్నాడు, గెలుస్తున్నాడు, మాట్లాడతారా? గెలవబోతున్నాడు. జై నవీన్ అన్న, జై కాంగ్రెస్, జై సీఎం.